విధంగా చూడండి. పావుగొండ్ల పరిపాలన చిన్నాగిరెడ్డి భార్య అయిన శీలమ్మ కొండమ్మ వాళ్ళకి ఎక్కడానికి వేణుగులు తోలడానికి గుర్రాలు సంపత్తు సౌభాగ్యము దౌలతు దర్బారు దండిగా ఉన్న 6 మంది కొడుకులున్న 6 మంది కోడాళ్ళున్న ఆ శీలమ్మ కొండమ్మ దేవి ఆడబాల సంతానం లేక కాశీ యాత్రలో పోయి, తిరుపతి యాత్రలో పోయి, భద్రాచలము యాత్రలో పోయి, నడిచిన కాళ్ళు బొబ్బులపై ఊపిన చేతులు వాపులేకే అక్కడ కనిపించే తాండ్రమాని కింద పౌలించింది. ఇప్పుడే ఈ మాయ విషయంతో వెళ్ళి ఒక ఆట పట్టించదు గాక. అవురా కురు 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 ఆహా అమ్మా అమ్మా అస్మిత కల్పవల్లి గోడ మీద బొల్లి పొయ్యిగడ్డ మీద పిల్లి రామన్న బొల్లి వచ్చిన కన్న తెల్లి అమ్మా స్వామి వచ్చిన బైకొండ గంగమ్మ అమ్మా స్వామి అమ్మా స్వామి స్వామి లే యావ స్వామి నేనా నిత్యానంద స్వామి నా కొడుక నిత్యానంద స్వామి అన్న ఈవిడే పిత్తలు రాక నేను చూస్తాను వెళ్ళిపోయి అందరూ గైలు అక్కడ. అమ్మా స్వామి నీవెవరు, నీ వృత్తాంతం ఏమిటో, ఈ అరణ్యంలో చేరని తపస్సు చేస్తాండే కారణం ఏమో తెలిపేదను ఆలగిస్తావా తల్లి? అలాగనే తెలపండి స్వామి. అవురా గురు 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 ఆడవాళ్ళ సంతానము లేక అరణ్యవాసము తపస్సు పడుతుంది. అవునా కాదా చెప్పో తల్లి? టింగు టింగునా టింగు 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 టింగునా అమ్మా స్వామి పరమట దేశము పావుగొండ్లు. అవును. పావుగొండ్ల పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి భార్య అయిన శీలమ్మ కొండమ్మ నువ్వు. అవును. 6 మంది కొడుకులు ఉండరు, 6 మంది కోడాండ్లు ఉండరు, 7 దేశాలు అద్దాల మేడలుండయి. ఆడబాల సంతానం లేక అరణ్యవాసంలో తపస్సు పుట్టిండవు. అలాగనే స్వామి. శాస్త్రం నిజమేనమ్మా? నిజమే స్వామి. నిజమంటే నిజమని అబద్ధం అంటే అబద్ధం. అయ్యో నిజమే. నీ దుడ్డు అడిగినా, నీ ధనం అడిగినా, నీ ఆస్తులు అడిగినా, నీ అంతస్తులు అడిగినా నాకేమే కానీ ఇచ్చేకపోద్దమ్మా. శాస్త్రం నిజమంటే నిజమని అంతే, అబద్ధం అంటే అబద్ధం అని అంతే చాలు నాకు. అయ్యో నిజమే స్వామి. చూడమ్మా, శాస్త్రం అంతా నిజమే అంటాడు కాబట్టి ఈ పొద్దుటికి ఎవరి చేతి కన్నా చేయించే శాస్త్రం అడిగిండవు? అయ్యో లేదు స్వామి. ఎవరి చేతికి ఇచ్చే ఉండలేదే? లేదు. ఈ పొద్దు నా చేతికి ఏమ్మా నీ ముందు మాపించుతామ్మా, ఈ వాటిని దించుకోమ్మా. అదే కేజీ కబాబ్ బాబు వేసుకొని తిన్నాం. ఎవడు రైడా? మేమేం పెట్టినాం సాములో? దయ్యాలు ఇడిపించే బొమ్మలు, గ్రంథాలయాలు, బుక్కులు, వేదాలు, పురాణాలు పెట్టింటాము. లేదా ఒడితనులు ఉండే ఏపుకొని తిన్నాం. ఎవడు రైడు కోతలోడా? అమ్మా నీకు ఆడబల్ల సంతానం ఎందుకు ఏంటి? శైకుడి అమ్మ శాస్త్రం చెప్పాలా? అవురా అవురా నువ్వు చెట్టు విచారమ, కొట్టు విచారమ, నేల విచారమ, అమ్మా స్వామి నువ్వు చెట్టు విచారం ಮಾಡ್ತಾಳೆ, గుట్టు విచారం ಮಾಡ್ತಾಳೆ, నెల విచారం ಮಾಡ್ತಾಳೆ, నింగి విచారం ಮಾಡ್ತಾಳೆ, మేడ విచారం ಮಾಡ್ತಾಳೆ, మిద్ది విచారం ಮಾಡ್ತಾಳೆ, బాయి విచారం ಮಾಡ್ತಾಳೆ, బరువు విచారం ಮಾಡ್ತಾడు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఆడబాల సంతానం మీద మనసు అయింది కాబట్టి. అవును స్వామి. శాస్త్రం నిజమేనమ్మా? నిజమే. నిజమంటే నిజమని అబద్ధం అంటే అయ్యో నిజమే స్వామి. నీ దుడ్డు అడిగినా లేదు, నీ ధనం అడిగినా లేదు, నీ ఆస్తులు అడిగినా, నీ అంతస్తులు నీ జమీన్లు అడిగినా ఏమి లేదు స్వామి. నాకేమే కానీ ఇచ్చేకపోద్దాం. అలాగనే స్వామి. నేను కాసులు కాసి పడేట్లా స్వామి కాదు. ఇవంతా బంగారమే స్వామి. బంగారు అంత బంగారువే కదా? బంగారమే స్వామి. ప్యూర్ గోల్డా? షేకిడి అమ్మ అట్లయితే శాస్త్రం చెప్పాలి. చూడు తల్లి, నీకు ఆడబాల సంతానం ఎందుకు కలదంటే అవురా నీకు బహుమరుదుల్లో బలమే లేదు. అవునా కాదా చెప్పు తల్లి? అమ్మా స్వామి
నీకు బావమరుదులు బాగలేదు, అవును స్వామి. తోడి కోడళ్ళు తోడలేదు, ఆ. చుట్టుపక్క సుఖం లేదు, సరే. అత్తమామల సుఖం లేదు, కట్టుకోండి ఒకటి అసలు ఫలమే లేదు. అవును స్వామి. శాస్త్రం నిజమేనమ్మా. నిజమే. నిజమంటే నిజమని అబద్ధం అంటే అబద్ధం. అయ్యో నిజమే స్వామి. నేను నీ దుడ్డు అడిగినా, నీ ధనం అడిగినా, నీ ఆస్తులు అడిగినా, నీ లేదు అంతస్తులు అడిగినా, జమీన్లు అడిగినా, ఏమి లేదు. నాకేమే కానీ ఇచ్చేకపోద్దమ్మా. అలాగనే నేను స్వామి. కాసలు కాసిపడి అట్లా సాం కాదు. ఆ, ఇవంతా బంగారు స్వామి. నేను అడిగిన ఇవిడ, ఇవంతా అంటారు. నేను అడిగిన బంగారు కదా. అయ్యో చూపిస్తారు కదా స్వామి. చూడు తెలుసుకుందాము అని అంతే. అవునా? ఏం మాకేం కాలే బంగారు. ఓ, అలాగే ఏమి ఇట్లా బంగారు చూసా ఉండలేదు మేము. ఆ. ఏం మా పెండ్లాంకి లేదు బంగారు మేము చూసా. అయ్యో. చేయకడి శాస్త్రం చెప్పాలి రా ఇక్కడ. చూడమ్మా, ఆ. నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలంటే, ఆ. అవురా నీకు నీళ్లు గంటమా పోయిందమ్మా, వాహనం గంటమా పోయిందమ్మా, నాగ గంటమా పోయిందమ్మా, కరెంటు గంటమా తెప్పోయి, వాహనం గంటమా తెప్పోయి, నాగ గంటమా తెప్పోయి, మాని గంటమా తెప్పోయి, మెచ్చి గంటమా తెప్పోయి, అన్ని గంటాలు తెప్పోయి నీకు ఆయుష్క బలమైంది. అవునా కాదా చెప్పో తల్లి, టింగు టింగునా, టింగు టింగునా, టింగు టింగునా, అమ్మా స్వామి. నీకు నీటి గండము తెప్పోయింది, ఆ. వాహన గండము తెప్పోయింది, అవును. నగ గండము తెప్పోయింది, అవును. కరెంటు గండము తెప్పోయింది, మాని గండము తెప్పోయింది, అన్ని గండాలు తెప్పోయి నీకు ఆయుష్ రేఖ చాలా బలమైందమ్మా. అవును స్వామి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నీకు ఆడబాల సంతానం మీద మనసైంది కాబట్టి. అవును స్వామి. శాస్త్రం నిజమేనమ్మా. నిజమే స్వామి. నిజమంటే నిజమని అబద్ధం అంటే అబద్ధం. నిజమే నిజమే. నీ దుడ్డు అడిగినా, నీ ధనం అడిగినా, నీ ఆస్తులు అడిగినా, నీ అంతస్తులు అడిగినా, జమీన్లు అడిగినా, నాకేమే కానీ ఇచ్చేకపోతా. అయ్యో అలాగనే స్వామి. నేను కాసులు కాసిపడే అట్లా స్వామి కాదు. ఆ. ఇవంతా బంగారు స్వామి. నేను అడిగినా ఇవిడు, ఆ. నేను అడిగినాడు బంగారు కదా. అయ్యో ఇవంతా అంటారు కదా. భద్రమమ్మ ఇవిడు బంగారు చాలా రేట్ అయిపోయింది అని చెప్పా. అలాగే ఓ, ఏమి ఊరికి ఈ ఆడవాళ్ళకి శాస్త్రం చెప్పారు ఊరుకుంటదన్నా మెల్లక నిజంగా. అయ్యో అలాగే. ఇట్లా బంగారు పెట్టుకుని ఆయన బంగారు కాసిపడతాను అయ్యో, ఎంత ఎంత ఉంది స్వామి. చూడే బంగారు గుండ్లు పెట్టుకోండి ఇది. ఆ, అవునులే. ఇట్లా ఇట్లా బంగారు కాదమ్మా, ఒరిజినల్ గోల్డ్ ఇది. ఆ, అవునులే. ఇట్లా అంతా బంగారే కదమ్మా. అంతా బంగారు స్వామి. మేము అట్లా బంగారు కాసిపడేద్దాం. అలాగనే స్వామి. సీకడి అమ్మ శాస్త్రం చెప్పాలా. చూడే 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 ఆడవాళ్ళకి రేఖలు ఎట్లా ఉండాలా? అయ్యో లేదు స్వామి. ఒక రేఖ ఏమన్నా ఉందా? లేదా? ఏం రేఖలు మాసిపోయి తోటి తిక్కల్లా? ఏం స్వామి. నా కళ్ళు ఎదురుగానే పోతారు నా కొడుకుల్లాల పాత్ర సామాన్లు. అమ్మా స్వామి. ఇంకటి ఇంకా అట్లా తిక్కేకపోద్దమ్మా. అయ్యో లేదు స్వామి. ఇప్పుడు కొత్తగా గన్నులు వచ్చిండయ్యా, గన్ను ఎత్తుకొని అమ్మా స్వామి. చూడు తల్లి, ఆ. నీకు ఆడబాల సంతానం ఎందుకు అంటే చేయకడి అమ్మ శాస్త్రం చెప్పాలా. అవురా అవురా గురు 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 శ్రీనివాసుడా నా మాటన్నా, నువ్వు నమ్మిన నీకు తుమ్మునిచ్చింది, నీ సొమ్ము తిన్నాడు భగవంతుడిది, నువ్వు చూసే సొమ్ము చేసే భక్తి బంగలు 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 బంగలే, నీ ఇంటి ఎదుట ఎప్పుడు చూసినా దుబ్బులాటలే బొమ్మలాటలే దుబ్బులాటలే దుబ్బులాటలే. అవునా కాదా చెప్పు తల్లి, టింగు టింగునా టింగు టింగునా టింగు టింగునా నా టింగు నా టింగు నా టింగు. కొట్టుకోండి స్వామి. ఏం స్వామి. ఏం స్వామి. అయ్యో స్వామి. ఎలా ఇట్లయిపోయా ఏం నాకేం పిడిచి వచ్చినట్టు అయిపోయి నన్ను అవునా? దొంగ శాస్త్రాలు చెప్తే అట్లేనమ్మయ్యాడు. యాలు చెప్పాలి. అయ్యో దీన్ని పట్టుకోండి స్వామి. ఏమో ముందు ఇనుముండంగా ఇనుము పట్టుకోంగా సరిపోయినా, లేకుంటే ఏం స్వామి నేను పట్టుకునేది. అమ్మునా అమ్మను పట్టుకో, అప్పుడు చెప్పులా ఇంటి రెండు. అమ్మా స్వామి. చూడమ్మా, నువ్వు నమ్మిన వాళ్ళు నీకు దుమ్మునిచ్చి, దొంగలు ఇచ్చినారు. నీ సొమ్ము తిన్నోళ్ళు అంతా పగవాళ్ళు. అవును స్వామి. నువ్వెంత భక్తి చేసిన భంగం అయిపోతుంది, అయిపోతుంది. నువ్వెంత దానం చేసిన నీళ్ల పైన పోతుంది, పోతుంది. నువ్వెంత తాగిన ఉచ్చుల్లో వెళ్ళిపోతుంది. శాస్త్రం నిజమే. నిజమే నిజమే. నిజమంటే నిజమని అబద్ధం అంటే అయ్యో అబద్ధం. నిజమే స్వామి. మీ ఇంటికి ఎప్పుడు దుబ్బులట్ల బొమ్మలట్ల గుద్దలట్ల పుచ్చుకలట్ల దుబ్బులట్ల బొమ్మలట్ల గుద్దలట్ల పుచ్చుకలట్ల దుబ్బులట్ల బొమ్మలట్ల గుద్దలట్ల పుచ్చుకలట్ల ఆరైతే అల్లాడతాడు, ఏడైతే ఎగులాడతాడు, తొమ్మిదైతే తొమ్మిదిలాడతాడు, పొద్దైతే పర్లాడతాడు, గ్యాడ్ బీట్లతో మీ వంగేసి మారా. స్వామి. శాస్త్రం నిజమే. నిజమే నిజమే. నిజమంటే నిజమని అబద్ధం అంటే నిజమే స్వామి. నీ దుడ్డు అడిగినా, లేదు. నీ ధనం అడిగినా, నీ ఆస్తులు అడిగినా, నీ అంతస్తులు అడిగినా, నాకేమే కానీ ఇచ్చేకపోతే. అలాగనే స్వామి. నేను కాసులు కాసిపడే అట్లా సాం కాదు. ఆ. ఇవంతా బంగారు లేదు స్వామి. నేను అడిగినా, ఆ. నేను అడిగినాడు బంగారు. అయ్యో అవంతా బంగారు స్వామి. బంగారు అయితే మీ ఇంట్లో ఉందినమ్మా, ఆ. మేము ఇట్లా బంగారు కాసిపడేదమ్మా. మరి ఇంకేళ్ళు అడుగుతాను. ఈ స్వామికి భక్తికి మెచ్చి ఏమన్నా ఇయ్యాలనిపిస్తే ఆ. తూర్పు దిక్కున రూపాయలు, పరమటి దిక్కున రూపాయలు, దక్షిణం దిక్కున రూపాయలు, ఉత్తరం దిక్కున రూపాయలు పెట్టి నడ మధ్య నలుముకేసి 4 పొలాలు రాగులు ఇచ్చి, 3 పొలాలు వదిలిచ్చి, 2 పొలాలు చెనిక్కాయలు ఇచ్చి, 4 పొలాలు బియ్యం ఇచ్చి, 4 పొలాలు బ్యాడ్లు ఇస్తే అంతే సాలం. నాకు పాడైపోతుంది పో. మీ పంపు వచ్చిన మీ ఇంట్లోకి వస్తే మీ వాకిలికి వచ్చిన ఓహో నా సౌత్లే మీరు ఏం మీ ఇంట్లోకి వస్తున్నా నేను
ఏం వాళ్ళు రెట్లు ఉండే వాళ్ళు ఇస్తారు ఆ, అమ్మా స్వామి చూడు తల్లి ఇప్పుడు దాకా చెప్పిన శాస్త్రం విడిచిపెట్టి ఆ, ఇకపై చెప్పే శాస్త్రం ఆలోచించమ్మా అలాగనే నీకు స్వామి ఆడబాల సంతానం ఎందుకు కలగలేదా అసలు శిశులైన శాస్త్రం చెప్పేదని ఆలోచించమ్మా అలాగనే స్వామి చూడమ్మా నీది పుట్టినిల్లు ఎవరు తల్లి ఓలుగుంట్ల పట్టణం స్వామి అంటే కర్ణాటక రాజ్యము పెద్దబళ్ళాపురం తాలూకు సాసులు ఓలుగొండ పట్టణం అన్నట్టు అవును ఓలుగొండపర పట్టణంలో పుట్టిన నువ్వు ఏ మతంలో పుట్టితావమ్మా శివ మతంలో పుట్టింది స్వామి శివ మతంలో పుట్టిన అవును. మీతో పెండ్లైండేది ఆ, పావగొండ్ల పట్టణం స్వామి అంటే కర్ణాటక రాజ్యము తుముకూరు డిస్టిక్ పావుగడపర పట్టణానికి మీతో వివాహం అనమాట అవును స్వామి పావుగడపర పట్టణంలో ఏ మతం కొలుస్తాండమ్మా హరిమతము కొలుస్తున్నాను స్వామి హరిమతము అంటే పుట్టినప్పుడు ఓం నమ శివయ్య అవును. ఇప్పుడు గోవింద నారాయణ ఆ. పుట్టినింటిలో అడ్డరేఖలు ఆ. ఇప్పుడు నిలువు రేఖలు అవును స్వామి చూడమ్మా ఎప్పుడైతే శివశివని శివమతంలో పుట్టి అరుమతంలోకి వచ్చావో అక్కడే తెప్పిందమ్మా నీకు ఆడబాల సంతానము ఆహా. ఇందులోకి ఏం చేయాలంటే నీ పుట్టినింటి దేవుడు నిడిచిపెట్టి నీ మెట్టింటి దేవుడు ఎవరమ్మా ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే కథ నరసింహస్వామి అంటే ఒకటే కాదు పెద్దవాడు పెద్దవాళ్ళు చిన్నవాడు చిన్నవాళ్ళు వెంకటేశ్వర గోవిందరాజు చిట్టి గోపాలు లక్ష్మీ నరసింహస్వామి మాయదారి మధురేట స్వామి మీ అన్నగారు అనమాట అవును. చూడమ్మా 7 మంది మీ అన్నగారి పేరు ఇట్లా 300 రూపాయలు ముడుపులు కట్టుకొని సరే. మీరు భార్యాభర్తలు ఇద్దరు ఆ కదిరికోగలికి బయలుదేరినా కానీ ఆ. మీకు తప్పకుండా ఆడబాల సంతానం అవుతుందమ్మా అలాగనే స్వామి పోతావా పోయి వస్తాను స్వామి ఎక్కడ కదిరికి ఎదిరికే ఆ, ఏమిటికే పూజలు చేసేకి పూజలకే అవును స్వామి ఏమిట్లా టెంకాయలు టెంకాయల్లా పోతావా పోతాను స్వామి పోయేది ఎట్టు పోతావు నీళ్లు పోసుకొని పో అలాగనే స్వామి నువ్వు బాత్రూమ్ కారు ఆడదు అట్లే వెళ్ళిపోతావు నాకు అయ్యో తెలుసు. లేదు స్వామి పోసుకొని పోతాను లేదు స్వామి. 3 దినాలు అయినా కడిగేళ్ళదంట ఏం స్వామి గుద్దా అయ్యో నాకు ఇళ్ళెదురుగానే పోతారు మకమరా నా కొడుక మకమ అది కడుక్కొని ఉంటారు అయ్యా నువ్వేమరా నీ నోట్లో నీట్ అంతా అదే వాక్యం వస్తుంది ప్లాస్టిక్ దొరికి చేపించిస్తాను నోట్లో పెట్టుకోండి స్వామి అలాగనే వెళ్ళి వస్తాం స్వామి అమ్మా ఆ, కదిలేకపోతానట్లు ఒక సగినం వస్తుంది ఆ, ఏం తెలుస్తుందమ్మా కదిలేకపోతానట్లు ఫస్ట్ కోనేరు వస్తుంది ఆ. కోనేరు తక్కువ భార్య భర్తలు ఇద్దరు బట్టలు పెండ బట్టలు పేసి గోవిందా అంటే ఒక మునుమునుగా పరమాత్ముడు ఏమన్నా కరుణించి కన్నే చేసి నీ కడుపులో కలుక్కుమని అనుకో సరే నీకు ఆడబాల సంతానమైన అంటే నారాయణ అంటే రెండో మునుమునుగా పరంధాముడు ఏమన్నా కరుణించి కన్నే చూసి నీ కడుపులో కలుక్కుమని అనుకో నీకు ఆడబాల సంతానమైన సరే శ్రీనివాస అంటే మూడో మునుమునుగా పరమాత్ముడు ఏమన్నా కరుణించి కన్నే చూసి నీ కడుపులో కలుక్కుమని అనుకో నీకు ఆడబాల సంతానమైన అలాగనే స్వామి లేకుంటే 4వ మునిగి ఇద్దరు ఎగిరిపడే సాయి మీకు ఎవరికన్నా చెప్పలేమ్మా శాస్త్రము అది నా శాస్త్రం ఏంటో సర్వనాశనమే ఇక్కడేమ్మా ముందుగానే ఒడుతునుకులు బేరే ఉండే ఏపుకోండి టైం అవుతుంది అప్ప నువ్వు రా పెనికట్లా అవునా 2 ఉండే వేయించుకొని వెళ్ళొచ్చు అదమ్మా తినలే అవురా చెల్తామని చిలకల భార్య మళ్ళీ అటు బాగుంది